కాంటాక్ట్ మేనేజర్. సో మీరు ఎలా అయితే కాంటాక్ట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ మీ దగ్గర ఉన్న కాంటాక్ట్స్ని ఎలా అప్లోడ్ చేయాలో చూపిస్తాను. సో డాష్బోర్డ్ ఓపెన్ అయ్యాక లెఫ్ట్ సైడ్లో కాంటాక్ట్ మేనేజర్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. కాంటాక్ట్ మేనేజర్ అలా క్లిక్ చేశాక సో ఇక్కడ ఏవైతే నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఈ నెంబర్స్ వచ్చేసి ఆల్రెడీ మీ ఏపీఐకి ఎవరైతే మెసేజ్ చేస్తుంటారో సో వాళ్ళ నంబర్, నేమ్, డేట్ అండ్ టైంతో పాటు సేవ్ అవుతుంది. సో మీరు ఇక్కడికి వెళ్ళి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సెలెక్ట్ ఆల్ అని కొట్టి ఆప్షన్స్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీరు అప్లోడ్ చేసుకోవాలి అని అంటే మీరు జస్ట్ ఫస్ట్ ఒక ట్యాగ్ క్రియేట్ చేసుకోవాలి. సో మేనేజర్ని క్లిక్ చేసి మేనేజ్ లేబుల్ అని క్రియేట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఎగ్జాంపుల్ వ్యాపార్ ఆటోమేషన్ న్యూ లీడ్స్ అని పెట్టి న్యూ లీడ్ ఆగస్ట్ అని పెట్టాను. ఆగస్ట్ 1 to 7 అని చెప్పేసి పెట్టాను, సేవ్ కొట్టాను. సో ఒక లేబుల్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు నేనేం చేస్తాను అని అంటే ఇక్కడ ఆప్షన్స్ అని క్లిక్ చేసి ఇంపోర్ట్ సబ్స్క్రైబర్, ఇక్కడ వచ్చేసి ఆగస్ట్ ఏదైతే ఆ ట్యాగ్ యాడ్ చేసి ఇక్కడ షీట్ అప్లోడ్ చేసేసి ఒక్క నిమిషం అప్లోడ్ చేసేస్తాను షీట్. సో ఇప్పుడు ఇది షీట్ అనుకోండి. ఈ షీట్ అప్లోడ్ చేశాక ఒక్క నిమిషం శాంపుల్ షీట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను. సో షీట్ అని క్లిక్ చేయండి. సో షీట్లో ఫస్ట్ కాలం వచ్చేసి స్మాల్ లెటర్స్లో నేమ్ పెట్టండి. సో నేమ్ వచ్చేసి అబ్దుల్ అని పెట్టాను. స్మాల్ లెటర్స్లోనే ఫోన్ _నంబర్ అని పెట్టండి. సో 9642 ఇది అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఇంకొచ్చి వచ్చేసి ఇంకో నంబర్, ఈ 2 నెంబర్స్ ఇలా మీరు ఎన్నైనా నేమ్స్ ఇలా మొబైల్ నెంబర్స్ యాడ్ చేసుకోండి. నేమ్ ఏదైనా ఇచ్చేసేయండి. టెస్ట్ అని ఇస్తున్నాను. మీరు ఫైల్ క్లిక్ చేసి డౌన్లోడ్ క్లిక్ చేసి CSV ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోండి. సో CSV ఫార్మాట్ అయితే ఈజీ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ అదే షీట్ని అప్లోడ్ చేస్తున్నాను. టెస్ట్ అని క్లిక్ చేశాక మీకు ఇక్కడ కింద నేమ్ అండ్ ఫోన్ నెంబర్ అడుగుతుంది, రైట్? సో మ్యాప్ డేటా 2 times క్లిక్ చేయండి, ఎందుకంటే హెడర్లో 1 and సెకండ్ 2 ఉంది కాబట్టి. సో ఫస్ట్ వచ్చేసి నేమ్ ఉంది, ఆ నేమ్ ప్రాపర్ ఉంది. సెకండ్లో ఫోన్ నెంబర్ ఉంది, బట్ ఇక్కడ ఫోన్ నెంబర్ లేదు ఫైల్ హెడర్లో. సో ఇక్కడ ఫోన్ నెంబర్, ఇవి 2 అయిపోయాయి మన షీట్ది. సో ఇది వచ్చేసి ఏంటంటే మన ప్లాట్ఫామ్ షీట్కి టాలీ చేస్తున్నాము. సో ఇక్కడ నేమ్ అని వచ్చినప్పుడు ఇక్కడ సబ్స్క్రైబర్ నేమ్ అని రావాలి. ఫోన్ నెంబర్ వచ్చినప్పుడు ఫోన్ నెంబర్ వచ్చింది, రైట్? అండ్ కన్ఫర్మ్ క్లిక్ చేయండి. సో కన్ఫర్మ్ క్లిక్ చేస్తేనే ఇలా కాంటాక్ట్స్ అప్లోడ్ అయిపోతాయి. సో అప్లోడ్ అయ్యాయా లేవా చెక్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ సెలెక్ట్ లేబుల్ కొట్టి ఏదైతే లేబుల్ క్రియేట్ చేశారో అది సెలెక్ట్ చేస్తే ఓకే 2 కాంటాక్ట్స్ యాడ్ చేశాను వచ్చింది, ఇలా చెక్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు కాంటాక్ట్స్ని అప్లోడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ కాంటాక్ట్ డిలీట్ చేసుకోవాలి అని అన్నా ఇక్కడ డైరెక్ట్ ఆన్ చేయండి, ఆప్షన్ క్లిక్ చేసి డిలీట్ సబ్స్క్రైబర్ అని కడితే డిలీట్ అయిపోతుంది. సో ఇలా కాకుండా ఇప్పుడు ఎగ్జాంపుల్ అభినయ్ అని ఉంది, రైట్? ఈ కస్టమర్ కూడా మీకు ఒక లేబుల్లో రావాలి, మాన్యువల్ యాడ్ చేసుకోవాలి అని అంటే ఇది సెలెక్ట్ చేసుకొని ఆప్షన్ క్లిక్ చేసి అసైన్ లేబుల్, ఇక్కడికి వెళ్ళి మీరు ఆ పర్టికులర్ లేబుల్కి ఇంకో 3rd person కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా ఒక్క క్లయింట్ని మాన్యువల్గా యాడ్ చేసాం లేబుల్లో. సో ఇలా మీరు సబ్స్క్రైబర్ మేనేజర్లో కాంటాక్ట్స్ డౌన్లోడ్ అండ్ అప్లోడ్ 2 చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ డూ కాంటాక్ట్. మా టీమ్ సపోర్ట్ నెంబర్స్ ఇక్కడ ఉన్నాయి. సో యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్. థ్యాంక్ యూ.